వెల్కమ్ టు బాను గుంటూరు ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే విలేజ్లో వినాయకుడు అనే టైటిల్ అయితే పెట్టాను. ఎందుకు పెట్టానంటే మా ఊర్లో వినాయకుడిని నిమజ్జనానికి ఎలా తీసుకెళ్తారు ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూపిస్తాను చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ట్రాక్టర్. సో వినాయకుడిని ట్రాక్టర్లో పెట్టారు, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఊర్లో వినాయకుడిని తీసుకెళ్తున్నప్పుడు ఇట్లాగా వాటర్ పోసి ట్రాక్టర్కి ఫ్రంట్న అంటే టైర్స్ దగ్గర పోస్తారు. వాటర్ అంటే కడిగినట్టు వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తీసుకొని వెళ్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే అందరి ఇంటి దగ్గర ఆగుతుంది ట్రాక్టర్ అనేది. సో అలా చేస్తే మంచిది అని ఒక ట్రెడిషన్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. సో అలా చేస్తారు. అందుకనే చూస్తున్నారు కదా, ట్రాక్టర్ చిన్నగా కదులుతుంది. ట్రాక్టర్ నిండా పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎక్కారు. సో హారతి ఇవ్వడానికి, ప్రసాదాలు ఇవన్నీ ఇవ్వడానికి మనుషులు ఉండాలి కదా. సో దేవుడు పక్కన ఇప్పుడు ఎంత బాగున్నాడో డెకరేషన్ కూడా చేశారు చక్కగా. సో ఇక్కడ చూడండి, వాటర్ పోస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా వాటర్ అనేది పోస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆ ప్రతి ఒక్కరి షర్ట్ నిండా అందరికి కలర్స్ అంటినాయి. చిన్న పిల్లలు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా. సో ఇలా ఇలా ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగుతూ వెళ్తూ ఉండగా నేను వీడియో ఎప్పుడు స్టార్ట్ చేశాను, మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా, లైటింగ్ లేదు, చీకటి అయిపోయింది. సో నైట్ అయిపోయింది. ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ వెళ్ళేటప్పటికి ఈ టైం అయితే అయ్యింది. ఇంకా ఊరు చివరికి వచ్చిన తర్వాత ఇలా డాన్స్లు అయితే వేస్తున్నారు పిల్లలందరూ కూడా. సో అందరూ గులాం కొట్టుకున్నారు. పింక్ కలర్ చూడండి. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. సో వినాయకుడి పండగ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని ఫెస్టివల్స్ వేరు, వినాయక చవితి వేరు చెప్పాలంటే. సో ఎందుకంటే ఈ పండగలో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుందంటే డాన్స్లు వేస్తారు, లడ్డు వేలం పాట జరుగుతుంది, నిమజ్జనం జరుగుతుంది. సో బుక్స్ పెట్టుకుంటారు చిన్న పిల్లలు, గుంజిళ్ళు తీస్తారు. ఇది చెప్పాలంటే చిన్న పిల్లల పండగనే అనొచ్చు చెప్పాలంటే. సో ఈ ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ పిల్లలకైతే. సో వినాయక చవితి అంటే అదొక మంచి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అన్న ఎక్సైట్మెంట్ లో ఉంటారు. ఇక్కడ చూడండి పిల్లలు ఎలా డాన్స్ వేస్తున్నారు. అందరూ తలకి అది కట్టుకున్నారు క్లాత్ లాగా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిమజ్జనానికి ఊరు స్టార్టింగ్ నుంచి కూడా నడుచుకుంటానే వచ్చారు ట్రాక్టర్ తో పాటు. సో డాన్స్లు అయితే వేస్తున్నారు అందరూ. ఎక్కడ కూడా వీళ్ళ ఎనర్జీ అయితే ఎంత మధ్యాహ్నం స్టార్ట్ చేసి నైట్ అవుతున్నా కూడా ఎనర్జీ కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. సో అంటే ఆ డీజేకి, ఆ డ్రమ్స్ కి, ఆ సౌండ్ సిస్టమ్స్ కి పెరుగుతుంది అయితే. సో వీళ్ళందరూ కూడా రౌండ్గా సర్కిల్ చేసి చూస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. సో మంచి ఫెస్టివల్ అంటే బాగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ ఏదన్నా ఉందంటే వినాయక చవితి. సో ఆ రోజు ఉండ్రాళ్ళు ఇవన్నీ చాలా వెరైటీస్ కూడా చేసుకుంటారు కదా. సో మీ ఊర్లో ఎలాగ చేసుకుంటారో ఫెస్టివల్ అనేది నాకు కూడా కామెంట్ చేయండి. ఇంకా మా ఊర్లో అయితే ఇలా జరుగుతుంది. దాన్ని మీకు క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇది మ్యాక్సిమం ఊరు చివరికి అయితే వచ్చేసింది. మొత్తానికి చూస్తున్నారు కదా పిల్లలు ఎలా డాన్స్లు వేస్తున్నారో. డ్రమ్స్, డాన్సెస్, పిల్లలు ఒక సైడు, పెద్దవాళ్ళు ఒక సైడ్ అయితే డాన్స్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఆగారు. సో ఎందుకంటే ఊరు చివరికి వచ్చేసింది కాబట్టి కొంచెం ఇక్కడ ఇల్లులు అయితే ఇంకేం ఉండవు కాబట్టి సో ఎక్కువసేపు ఆపారు. ఇక్కడ కొంచెం సేపు ఆపారు ఎందుకంటే మళ్ళీ వినాయకుడిని మనం నిమజ్జనం చేసేస్తాం కదా. సో మిస్ అవుతాము. ఈ 3-4 డేస్ కూడా మనం పూజ చేసుకున్న తర్వాత నిమజ్జనం చేయాలంటే కొంచెం మిస్సింగ్గానే అనిపిస్తుంది. బట్ ఇది ఖచ్చితంగా చేయాలి కాబట్టి సో మనం చేసేద్దాం. చూడండి డాన్స్లు ఎలా వేస్తున్నారు. ఆ మేళాలు పెట్టే వాళ్ళకి కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్.
అంటే అక్కడ డీజేకి ఆ సాంగ్స్‌కి మంచి ఎక్సైట్‌మెంట్ అయితే వస్తుంది. సో, దానివల్ల అందరూ డాన్స్‌లేస్తున్నారు. ఇంకా మళ్ళీ 1 ఇయర్ తర్వాతే కదా ఫెస్టివల్ వస్తుంది. ఇప్పుడు మిస్ అయ్యామంటే మళ్ళీ 1 ఇయర్ పడుతుంది. వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర పిల్లలు. సో, పిల్లలు కూడా చూస్తున్నారా, పవన్ కళ్యాణ్ టీ షర్ట్స్ అయితే వేసుకున్నారు. ఫ్యాన్స్ కదా అందుకని. మొత్తానికి మా ఊర్లో నిమజ్జనం అయితే ఇలా జరిగింది. చూస్తున్నారు కదా ఎలా ఎగురుతున్నారు. సో, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా చాలా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్గా. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి లైక్ చేయండి. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్లో మెన్షన్ చేయండి.